వెల్కమ్ టు వార్తా 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉప ముఖ్యమంత్రి గారు మీకిది సబబు కాదు. పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యాఖ్యలపై షర్మిల అన్నదమ్ముల్లా ఉంటున్న రాష్ట్రాల మధ్య వైషమ్యాలు సరికాదన్న షర్మిల, తెలంగాణ వారి దిష్టి తగిలిందనడం బాధాకరమని వ్యాఖ్య. తాడిపత్రిలో దాడులు పెరిగాయంటూ పెద్దారెడ్డి ఆగ్రహం. టీడీపీ కూటమి వచ్చాక శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని విమర్శ. రెడ్ బుక్ రాజకీయాలతో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయని ఆరోపణ. ప్రతి దాడిని డిజిటల్ గా రికార్డ్ చేసి న్యాయ పోరాటం చేస్తామని హామీ. ఆర్మూర్ మున్సిపల్ అవినీతి బయటపెడతామని జీవన్ రెడ్డి ఫైర్. ప్రజల పన్ను డబ్బు దోపిడీ అవుతుందని తీవ్ర వ్యాఖ్య. అధికార యంత్రాంగాన్ని పూర్తిగా శుభ్రపరచాలని డిమాండ్. కాంగ్రెస్ బీజేపీ ఒత్తిడి రాజకీయాలు బయటపెడతారని హెచ్చరిక. దివాలా కంపెనీకి వేల కోట్ల కాంట్రాక్టులపై కృషాంక్ ఫైర్. పేజీలు తిప్పలేని కంపెనీకి బిగ్ ప్రాజెక్టులు ఎలా అని ప్రశ్నలు. పారదర్శక టెండర్ విధానం పక్కన పెట్టారని తీవ్రమైన ఆరోపణ. ప్రజాధనం దుర్వినియోగమైతే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక. యమధర్మరాజు వేషంతో రోడ్డు భద్రతపై వినూత్న ప్రచారం. హెల్మెట్, వేగం, సిగ్నల్ ఉల్లంఘనల ప్రమాదాలు నేరుగా వివరింపు. కొత్త తరహా అవగాహనతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆశ. యువత నిబంధనలు పాటిస్తే ప్రాణాలు కాపాడొచ్చని సందేశం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనపై తెలంగాణ నాయకుల దిష్టి వల్ల కోనసీమలో కొబ్బరి తోటలు ఎండిపోయాయి అంటూ మాట్లాడడం అత్యంత బాధాకరమని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. అన్నదమ్ముల్లా ఉన్న రెండు రాష్ట్రాల ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఉప ముఖ్యమంత్రి మాట్లాడడం సబబు కాదని ఆమె స్పష్టం చేశారు. షర్మిల వ్యాఖ్యానిస్తూ కోనసీమ చెట్లు ఎండిపోవడానికి దిష్టి కారణం కాదని, ప్రభుత్వ నిర్లక్ష్యమే అసలు కారణమని తెలిపారు. శంకరగుప్తం డ్రైన్ ఇరువైపులా గట్లు, డ్రెడ్జింగ్ పనులు నిర్లక్ష్యానికి గురవ్వడం వల్ల సముద్రం నుంచి ఉప్పినీళ్లు పైకొచ్చి లక్షల కొబ్బరి చెట్లు నాశమయ్యాయని పేర్కొన్నారు. భూభారతి వ్యవస్థ అమల్లో కొంత ఆలస్యం జరిగినా ప్రజలకు మరింత పారదర్శకంగా, వేగవంతంగా సేవలందించేలా వ్యవస్థను పూర్తిగా బలోపేతం చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. భూ సంబంధిత సేవల్లో చిన్నపాటి లోపాలు కూడా ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తాయని, అందుకే భూభారతిని అత్యాధునిక ప్రమాణాలతో అప్గ్రేడ్ చేస్తున్నామని తెలిపారు. మునుపున్న సాంకేతిక సమస్యలు, డేటా లోపాలు, ఫీల్డ్ స్థాయి అసమానతలను సరిచేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. గ్రామ, వార్డు స్థాయిలో రెవెన్యూ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం, డిజిటల్ డేటా శుద్ధి, పోర్టల్ స్పందన వేగం పెంపు వంటి చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. భూభారతి పూర్తిగా అమల్లోకి వచ్చిన తర్వాత భూ రికార్డులు, అధికరణాలు, మ్యూటేషన్లు, నకళ్లు వంటి అన్ని సేవలు పూర్తిగా పారదర్శకంగా, క్యూలెస్ గా అందుబాటులో ఉంటాయని మంత్రి హామీ ఇచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను శాశ్వతంగా తొలగించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆల్ ఆప్షన్స్ తో కొత్త యాప్ ఎన్ఏసీ డెవలప్మెంట్ చేసిన యాప్ ఈ భూభారతి చట్టంతో పాటు రాష్ట్ర ప్రజలకి ప్రయోగకరమైన ఆ ప్యాచ్లున్న ఆ అతుకులు బంతైన ధరణి యాప్ ని పూర్తిగా రిమూవ్ చేసి కొత్త యాప్ కూడా రాష్ట్ర ప్రజలకి ఇవ్వనున్నాం. భూదారు కార్డులు కూడా రెడీ అయ్యాయి. ఈ ఎన్నికలైన మరుక్షణం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా స్టార్ట్ చేస్తూ విడతల వారీగా టేకప్ చేసి వీటన్నిటికీ సర్వేతో పాటు వాటికి సంబంధించిన బై నెంబర్లతో పాటు ఈ భూభారతి చట్టాన్ని పూర్తిగా ప్రజలకి అందించే దిశగా ఈ ప్రభుత్వం ఈనాడు ఆ వడివడిగా ఆ దిశలో ఆ డైరెక్షన్ లో నడుస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాను. కొంచెం లేట్ అయినా స్ట్రాంగ్ గా ఫౌండేషన్ పర్ఫెక్ట్ గా కడుతూ ఈ వ్యవస్థను చేస్తున్నామని చెప్పడానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకురానున్నాం. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వినూత్న ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు కిమ్స్ సన్షైన్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ గురువారెడ్డి. సర్వేజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రసూల్పురాకూడలో జరిగిన ఈ కార్యక్రమంలో యమధర్మరాజు వేషధారణలో ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనల ప్రాముఖ్యతను వివరించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, వేగంగా నడపడం, సిగ్నల్లను పట్టించుకోకపోవడం వంటి నిర్లక్ష్యాలు ప్రాణాలకి ప్రమాదకరమని యమధర్మరాజు వేషధారి చెప్పడం వాహనదారులను ఆకట్టుకుంది. రోజు జరిగే రోడ్డు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో కొత్త తరహా అవగాహన పద్ధతులు అవసరమని డాక్టర్ గురువారెడ్డి వెల్లడించారు. ప్రతిరోజు ట్రాఫిక్ జంక్షన్లలో ఈ విధంగా ప్రజలను చైతన్యపరిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. ఇది జరుగుతుంది. అలాగే మన స్టాఫ్ పోలీసు వ్యవస్థలో కష్టపడుతున్న గురించి వాళ్ళందరికీ మీరు కోఆపరేషన్ ఇవ్వాలని
తెలుపుకుంటున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు చాలా ఇంపార్టెంట్ డే. ప్రతిసారి మా హాస్పిటల్కి రండి, మేము గొప్ప, మా హాస్పిటల్ గొప్ప అని చెప్పి చెప్పుకుంటూ ఉంటాం. బట్ ఇవాళ మా కోసం కాదు, ఇది మన చుట్టుపక్కల ఉన్న సంఘం కోసం, మన చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసం ఈ సేఫ్టీ క్యాంపెయిన్ మొదలెట్టాం. సర్వేజన ట్రస్ట్ పేరిట హైదరాబాద్ని సేఫరాబాద్ కింద మార్చే ప్రయత్నంలో భాగస్వామిగా ఇవాళ మొట్టమొదటి నాంది పలుకుతున్నాం. దానికి ఏం లేదు, యమధర్మరాజు గారిని స్పెషల్ రికమెండేషన్ తోటి ఆయన యమలోకానికి 4 రోజులు సెలవు పెట్టించి ఇక్కడ మన హైదరాబాదు సిటీ జంక్షన్స్ లో, ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర ఆయన ఉండి ఈ హెల్మెట్లు వేసుకునే వాళ్ళని, సీట్ బెల్ట్ వేసుకునే వాళ్ళని, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వాళ్ళని ముందే ఆయన నోటీసులు ఇస్తాడు, మీరు తొందరలో మా దగ్గరకు వస్తారు, జాగ్రత్త అని చెప్పి. ఎందుకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇండియాలో ప్రతి 3 నిమిషాలకి ఒక రోడ్ ట్రాఫిక్ డెత్ జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న వెహికల్స్ లో మన వెహికల్స్ కంట్రిబ్యూషన్ 1%. అంటే ప్రపంచంలో 100 కార్లు ఉంటే మనం 1 కారు ఇస్తున్నాం. కానీ ప్రపంచంలో రోడ్ ట్రాఫిక్ వల్ల చనిపోయే డెత్స్ కి 16% కంట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా చాలా చాలా మనం బాధపడాల్సిన విషయాలు. అట్లానే అమెరికాలో మనకంటే 4 టైమ్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి, కానీ ఇండియాలో 4 టైమ్స్ ఎక్కువ మంది జనం చనిపోతున్నారు. సో ఇదంతా కూడా మన నిర్లక్ష్యం వల్ల, మన ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం వల్ల. రోజు చూస్తూనే ఉంటారు మీరు పేపర్లో. మనందరూ దురదృష్టం, మన ఫ్యామిలీలోనో, మన చుట్టుపక్కల ఫ్రెండ్స్లోనో ఎవరో ఒక ఇంట్లో ఒక యాక్సిడెంట్ వల్ల కాళ్ళు, కన్ను పోయిన వాళ్ళు, ప్రాణం పోయిన వాళ్ళు చాలా మంది ఉంటున్నారు. వీటిల్లో 60% ప్రివెంటబుల్, అంటే మన నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న విషయాలు ఇవి. కాబట్టి ఆ నిర్లక్ష్యాన్ని పోగొట్టి మనందరం కూడా ఒక మంచి బిహేవియర్ తోటి రోడ్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఈ డెత్స్ తగ్గుతాయి, ఈ మనం ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. దానికోసం మేము ఎన్నో క్యాంపెయిన్స్ మొదలెడుతున్నాము. ఇది మొదటి క్యాంపెయిన్. తర్వాత ఈ రోడ్డు ప్రమాదాలకి 7 పాపాలు అని ఉన్నాయి, ఆ 7 పాపాలను కూడా ఇచ్చేస్తాము. అట్లానే మీ ప్రెస్ అందరినీ నేను చేతులెత్తి నమస్కరించి అడిగేది ఏంటంటే, ఇది మా కోసం కాదు, మన కోసం, మన పిల్లల కోసం, మన తల్లిదండ్రుల కోసం, మన చెల్లెల కోసం, రోడ్డు మీద వెళ్తే ప్రమాదం లేకుండా ఇంటికి రావడం కోసం. దానికోసం మీరందరూ కూడా మీ టైం ఇచ్చి, మీ స్పేస్ ఇచ్చి, మాతో సహకరించి, నేను ఇంకో పేపర్స్ మీ ఎండీస్ కూడా రిక్వెస్ట్ చేయబోతున్నాను, కలిసి ప్రోగ్రామ్స్ చేద్దామని. ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ను సేఫరాబాద్గా చేయాలని, ఈ 7 పాపాలను నివారించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క చౌరస్తాలో యమధర్మరాజుగా నేను వాళ్ళందరికీ ఈ 7 పాపాలను నివారించాలనే ఉద్దేశంతో అందరికీ అవేర్నెస్ కలిగించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను, యమలోకాన్ని. ధన్యవాదాలు. దివాలా తీసిన కేఎల్ఎస్ఆర్ కంపెనీకి కేవలం 2 ఏళ్లలో 6,000 కోట్ల భారీ కాంట్రాక్టులు ఇవ్వడం ఘోర అవినీతి సూచకమని బీఆర్ఎస్ నాయకుడు మన్నె కృషాంక్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గత సంవత్సరం అక్టోబర్లో ఇండియన్ బ్యాంక్ నుంచి ఈ కంపెనీ 15 లక్షల చిన్న మొత్తాన్ని అప్పుగా తీసుకోవాల్సి వచ్చింది అంటే సంస్థ ఆర్థిక పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతుందని అన్నారు. కేఎల్ఎస్ఆర్ కి సబ్ కాంట్రాక్టులు చేసిన చిన్న కంపెనీలకు 5 నుంచి 10 లక్షల బిల్లులు కూడా చెల్లించలేదని పరిస్థితి ఉందని, అందుకే వారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని కృషాంక్ వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న కంపెనీకి ప్రభుత్వం ఎలా 1,000 కోట్లు ఇవ్వగలదని ప్రశ్నించారు. పారదర్శక టెండర్ విధానాన్ని పూర్తిగా పక్కన పెట్టి అనుమానాస్పదంగా ఉన్న ఒక్క కంపెనీకి భారీ ప్రాజెక్టులను కట్టబెట్టడంలో స్పష్టమైన అవినీతి దాగుందని ఆరోపించారు. ప్రజాధనం ఎలా దుర్వినియోగం అవుతుంటే ప్రభుత్వం ఎలా మౌనం వహిస్తుందో ప్రశ్నించాల్సిన అవసరం ఉందని కృషాంక్ పేర్కొన్నారు. లక్షలు కూడా లేని ఆ కంపెనీ, ఇంత దివాలా తీసిన కంపెనీ, దానికి 6,000 కోట్ల కాంట్రాక్టులా? ఆ కంపెనీ విషయం మీద 2 రోజుల క్రితం హైకోర్టులో విచారణ జరిగింది. ఇదే కంపెనీ ఆల్రెడీ ఎన్సిఎల్ఏటి చెన్నైలో ఒక జడ్జి గారు నా మీద ఒత్తిడి పెడుతున్నారు, ఫేవరబుల్గా ఆర్డర్ ఇవ్వాలి, ఆ కంపెనీకి ఫేవరబుల్గా ఆర్డర్ ఇవ్వాలి అని నా మీద ఒత్తిడి పెడుతున్నారు, నేను ఈ ఒత్తిడిలో తీర్పు ఇవ్వలేనని తప్పుకున్నారు. అదో పెద్ద సంచలనమైంది. సుప్రీంకోర్టు సిజేఐ బిఆర్ గవై గారు కూడా దాని మీద విచారణ చేపట్టాలని ఆదేశించారు. అయినా కూడా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఈ కంపెనీ, దాని మీద ఆరోపణలు వస్తున్నాయి, అయినా కూడా ఇవాళ వరకు పెదవి విప్పలేదు. అయితే 2 రోజుల క్రితం హైకోర్టులో జరిగిన విచారణ ఇందులో చాలా స్పష్టంగా ఉన్నది. ఒక 2-3 కంపెనీలు, చిన్న కంపెనీలు, వాళ్ళు ఇందులో కాంట్రాక్టులు చేస్తే
వాళ్ళకి ఎన్నో లక్షల రూపాయలు, 2 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు వాళ్ళకి బిల్లులు ఇవ్వాలి. ఆ బిల్లులు కూడా ఎగ్గొడుతున్న కంపెనీ ఇది. వాళ్ళు ఏకంగా సిబిఐకి ఫిర్యాదు చేసి సిబిఐ ఎందుకు దీని మీద చేపడతలేదు అని హైకోర్ట్ ఆఫ్ తెలంగాణకు అప్రోచ్ అయ్యారు. జూబ్లీహిల్స్ లోని నివాసంలో తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఇటీవల బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి హైదరాబాద్ పర్యటనలో భాగంగా జరిగిన ఈ భేటీ సౌజన్యపూర్వకంగా సాగింది. ఆలయాల అభివృద్ధి, భక్తుల సౌకర్యాల పెంపు, దేవాదాయ శాఖ, టీటీడీ సమన్వయం వంటి పలు అంశాలపై ఇరువురు నేతలు సానుకూలంగా చర్చించారు. తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల అభివృద్ధికి కేంద్రంతో పాటు టీటీడీ కూడా సమన్వయంగా పనిచేయడానికి సిద్ధంగా ఉందని బీఆర్ నాయుడు తెలిపారు. తెలంగాణ భక్తులకు తిరుమల సేవల్లో ప్రాధాన్యంతో కూడిన సదుపాయాలు కల్పించాలనే అంశంపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం. మంత్రి సురేఖ మాట్లాడుతూ ఆలయాల సంరక్షణ, సంప్రదాయాల పరిరక్షణకు టీటీడీ చేస్తున్న కృషిని అభినందించారు. ఆలయ పరిపాలనలో పారదర్శకత, సేవల నాణ్యత పెంపుకు మరింత సమన్వయం అవసరమన్నారు. 2 రాష్ట్రాల మధ్య ఆధ్యాత్మిక రంగంలో సహకారం మరింత బలపడుతుందని ఈ సమావేశం సంకేతాలిచ్చింది. తాడిపత్రి ప్రాంతంలో వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై దాడులు తీవ్రత అవుతున్నాయని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో శాంతి భద్రతలు పూర్తిగా ప్రశ్నార్థకమయ్యాయన్నారు. ప్రజలకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వమే వర్గ పోరాటాలను ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. కేతిరెడ్డి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ప్రోత్సహిస్తున్న రెడ్ బుక్ రాజకీయాలు తాడిపత్రిని మళ్లీ అగ్నిగుండం చేస్తున్నాయన్నారు. ప్రజలను భయపెట్టే ప్రయత్నాలు ఇక పనిచేయవని, మా వద్ద డిజిటల్ బుక్ ఉందని, ప్రతి దాడి వివరాలు నమోదు చేసి న్యాయం కోసం పోరాడతామన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి స్వార్థ రాజకీయాల కోసం ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టిస్తున్నారని పెద్దిరెడ్డి ఆరోపించారు. తాడిపత్రిలో శాంతి భద్రతలు దెబ్బతినకుండా పోలీసులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి రాజకీయ హక్కుందని, దాడులతో ఆ హక్కును హరించలేరని స్పష్టం చేశారు. సంఖ్య పెరిగేది తప్ప తరిగేది ఉండదు. దయచేసి అందరికీ చెప్పేది నేను ఒకటే, వ్యక్తిగతం వేరు, ఎవరో నాయకులు చెప్తేనో లేకపోతే ఇంకోరు చెప్తేనో మీ స్వలాభం కోసమో లేకపోతే మీ మతకాయ మంగతయ్యి బంగాక వ్యాపారాల్లో ఈ రియల్ ఎస్టేట్లో వంకలు వాగులు ఆక్యుపై చేసుకునే దానికోసము మేము ఇవి చేస్తే, ఎవరి మీద దాడి చేస్తే మాకు ఆ ఎమ్మెల్యేనో చైర్మన్ మాకు ఇవి చేసుకునే దానికి పర్మిషన్ ఇస్తాయని ఆలోచన మటుకు చేసుకోవద్దండి దయచేసి. ఏంటికంటే అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఒకప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ ఉన్నది, ఈరోజు ఫ్యాక్షన్లు అనేది లేకుండా పోయినాయి, సమూలంగా తగ్గినాయని అందరూ అనుకుంటారు. అందరు పిల్లలు కూడా ఉద్యోగాలు చేసుకుంటా బెంగళూరు, హైదరాబాదు, బాంబే, అమెరికా ఇంకోసారి ఉండి ఉద్యోగాలు చేస్తారు. తిరిగి మీరు చేసే రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుసరించి ఇట్లే చేస్తా అంటే రేపు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా డిస్టరీ తెస్తారు. ఇప్పుడు మీరు ఏది చేస్తా అంటే అప్పుడు 06, 07, 08 పోతుంది. అంటే ఈరోజు మీరు కాళ్ళు ఇరగొడితే రేపు చేతులు 2 ఇరగొడతారు. ఈ పరిస్థితి ఎవరికి అవసరం లేదు, సామాన్య ప్రజలకు అవసరం లేనిది ఈరోజు కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం దీన్ని పురుగొలుపుతున్నారు. ఏమన్నంటే పొద్దున్నే పోలీస్ అధికారులను పిలిచేది, వాని మీద కేసు పెట్టండి, వీళ్ళ మీద కేసు పెట్టండి. కేసులకు భయపడేవాడు ఎవరూ లేరు. ఏంటికంటే అందరూ పోల్చుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు లోపలికి పోయినాడు, ఎప్పుడో ఇందిరాగాంధీ లోపలికి పోయింది, పివి నరసింహరావు లోపలికి పోయినాడు. ఆర్మూర్ తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా పరిశీలిస్తూ భారీ సంచలనాన్ని రేపారు. మున్సిపాలిటీలో అవినీతి విస్తరించి ఉందని, మొత్తం అధికార యంత్రాంగాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని తీవ్రంగా మండిపడ్డారు. ప్రజల పన్నుల డబ్బులతో నడిచే కార్యాలయం ఇలా అవ్యస్తంగా ఉండడం అంగీకారయోగ్యం కాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఆర్మూర్లో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి కలిసి అధికారం పేరుతో ఒత్తిడి, అన్యాయం చేస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. మీ ముఖం ఎక్కడ పెట్టుకుంటారో ఆలోచించండి అంటూ అధికారులకు హెచ్చరిక జారీ చేశారు. ప్రజాసేవ పేరుతో పైసా వసూలు రాజకీయాలు చేయడం ఆపాలని, కాంగ్రెస్, బీజేపీ ఫెవికాల్ బంధం ఢిల్లీలో కనిపిస్తోందని టీడీపీ నేతల తరహాలోనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. వినయ్ రెడ్డి పైసా వసూలు రెడ్డిగా మారన్నారు. ప్రజలు వీరి పనితీరును గమనిస్తున్నారని, అవినీతి బహిర్గతం చేసే పోరాటం కొనసాగిస్తారని జీవన్ రెడ్డి ప్రకటించారు. ఆయన అవినీతికి, ఆయన కలెక్షన్స్కు స్వయంగా ఆర్మూర్ మున్సిపల్ కమిషనర్ బలైపోయింది. ఏంటంటే ఇలా కెమెరాలు పెట్టుకున్నాడు, ఆడ కూడా కెమెరా ఉంది, ఈడ కూడా, ఇటు కూడా కెమెరా. ఈ కెమెరాలతో బంధిస్తుంది అధికారులను. ఈ కెమెరాల నుంచి డైరెక్ట్ కనెక్షన్ పెట్టుకొని నోటీసు, కలెక్షన్.
పైసా వసూలు రెడ్డి నోటీస్ ఇవ్వమన్నా కలెక్షన్ అంటే నిన్న అన్నాడు విలేకరులకు నేను ఆడబెట్టిన కెమెరాలు ఇది కెమెరాలు ఈ వాయిస్ రికార్డ్ కెమెరాలు దీని నుంచి ఆయన ఫోన్ కనెక్షన్ ఉంది అంటే నాకు యాడ్ ఉందంట నువ్వు ఆడబెడితే దొంగ పెట్టుకో దొరలేక చూపిస్తావు. నేను చెప్పిన పేర్లు సెక్షన్లలో ఉన్నాయి, ప్రతి రూమ్ ఉన్నాయి. ఇళ్ళ నంబర్ ఇచ్చే ఆపరేటర్ అన్నాడు పాపం, ఏం పేరు అయినా మహేష్ అన్నాడు, ఆయన మీద పెట్టి AK-47 పెట్టినట్టు వీళ్ళందరి మీద. ఇక పోలీస్ స్టేషన్లో ఏం కెమెరాలు అయితే నేనేమంటున్నాను, నేను చెప్పిన ఏదైనా అవాస్తవాలు అయితే నేను RTI కింద మేము ఇలా మొదటిసారిగా మాట్లాడలే, ఇది RTI కింద అప్లై చేసినాం. నేను కాదు, మన జనతా గ్యారేజ్లో ఇచ్చిన కంప్లైంట్ మన ఇంటికి వచ్చి 10 క్వశ్చన్ల మీద అడిగింది. వాడు చెప్పురాజా కాదు, ఎంపీటీసీ కాదు, సర్పంచ్ కాదు, ఎంపీపీ కాదు. వాడు నేను 2 సార్లు ఎమ్మెల్యే ఉండి 10 ఏళ్ళ అధికారం నుండి చూసినాం. వాడిని బెదిరించుడు, వీడిని బెదిరించుడు, కమిషనర్ బెదిరించుడు, విలేజ్ సెక్రటరీ బెదిరించుడు. అరే లుచ్చాగా నీ పక్కకున్న వాళ్ళందరూ నన్ను ఖతం చేసే వాళ్ళే నిన్ను ఖతం చేస్తారా? కూర్చున్నారా వాళ్ళు ఇటు ఉండి నన్ను ఖతం చేసే వాళ్ళే నిన్ను ఖతం చేస్తారా? ఆ గ్యాంగ్ అంతా వాళ్ళంతా నేను పెంచి పోషించిన వాళ్ళే కదరా. వాళ్ళ గుండెలో జీవన్ రెడ్డి ఉంటారా? చైర్మన్లు చేసిన, కౌన్సిలర్లు చేసిన, DCMS వైస్ చైర్మన్ చేసిన, ఏసీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చేసిన, చైర్మన్లు చేసిన, ఎంపీపీలు చేసిన, జడ్పీటీసీలు చేసిన, నేను చేసిన వాళ్ళు నీ దగ్గర కూర్చున్నారు కదరా. ఆడ పక్క కూర్చున్నోడిని కూడా నీ ఊరు నీకు తెలియదురా. వారి నువ్వు నా కారు డ్రైవర్గా పనిచేసినావు, ఏమేమో మాట్లాడుతున్నావు. నీ అవకాశేంద్ర 2010లో నా ఇల్లు ఎక్కడరా, ఎకరంలో 30,000 స్క్వేర్ ఫీట్లు కొంపెలిదా నా గేట్ బయట వచ్చి కూర్చుంటుంటుంది. నువ్వు పర్సనల్గా ఎందుకు మాట్లాడుతున్నావు? నేను అడిగింది ఏంది, నువ్వు డాక్టర్ల దగ్గర పైసలు తీసుకుంటున్నావు, హాస్పిటల్ల దగ్గర పైసలు తీసుకుంటున్నావు, ఉద్యోగాల దగ్గర తీసుకుంటున్నావు, చికెన్ సెంటర్ల దగ్గర తీసుకుంటున్నావు. ఒక్కడే కాదు, పిలిపించి మాట్లాడి రైడ్ చేయించిన వారా నాయన. విలేకరులకు తెలియదా? వాళ్ళు నవ్వుతురు నువ్వు మాట్లాడుతుంటే. ఇవన్నీ వాస్తవాలే. అచ్చా మరి నేను మాట్లాడింది తప్పు, మరి ఏసీపీలు ఎందుకు డ్రాప్ అయినరా? సిపిఎం నేత పెంచలయ్యను హత్య చేసిన నిందితులకు కఠిన శిక్షలు పడేలా అన్ని విధాలుగా కృషి చేస్తారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టం చేశారు. పెంచలయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఆయన ఈ విధమైన దారుణ ఘటనలు సమాజాన్ని కలవరపెడతాయని, గంజాయి మాఫియాలు పూర్తిగా మూతపడే వరకు చర్యలు కొనసాగుతాయన్నారు. కోటంరెడ్డి పెంచలయ్య కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం అందజేసి వారి 2 కుమారుల విద్యా బాధ్యతను తన కుటుంబ సభ్యులు స్వయంగా తీసుకుంటారని హామీ ఇచ్చారు. పెంచలయ్య కుటుంబానికి అన్ని విధాలా అండగా నిలుస్తామని కూడా భరోసా ఇచ్చారు. RDT కాలనీ అభివృద్ధికి త్వరలోనే 50 లక్షల రూపాయలు కేటాయించేలా చర్యలు తీసుకుంటారని, ప్రజల కోసం అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. పెంచలయ్య సేవలను స్మరించుకునేలా ఆయన విగ్రహాన్ని RDT కాలనీలో ఏర్పాటు చేసే పనిలో ఉన్నారు. ఊరును వదిలి వెళ్లే విధంగా, మళ్లీ జీవితంలో గంజాయిని ప్రోత్సహించకుండా చేసే విధంగా ఆ యొక్క పెంచలయ్య గారి హంతకులకి కఠిన శిక్షలు పడాలా, ఆ బాధ్యత నేను తీసుకుంటున్నా. పెంచలయ్య గారు ప్రాణాలతో మన మధ్య లేకున్నా ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఆ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. దానికి స్థానిక శాసనసభ్యుడిగా మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిగా అన్ని పార్టీలను కలుపుకుని, ప్రజా సంఘాన్ని కలుపుకుని, మేధావుల సహాయ సహకారాలతో, పోలీసుల సహాయ సహకారాలతో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఆ యొక్క గంజాయికి వ్యతిరేకంగా ఒక పటిష్టమైన ఉద్యమాన్ని, ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఆ బాధ్యత కూడా తీసుకుంటాను. తెలంగాణ సాధన కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఉద్యమ ఆత్మ, త్యాగం, పోరాటం వల్లే నేటి తెలంగాణ ఏర్పడిందని గుర్తు చేస్తూ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం పూర్తి న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యమంలో తమ పిల్లలను కోల్పోయిన కుటుంబాలు ఇంకా పలు సమస్యలు ఎదుర్కొంటున్నాయని, వారికి గౌరవప్రదమైన జీవనోపాధి, సహకారం అత్యవసరమని పేర్కొన్నారు. కవిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కేవలం చరిత్ర కాదు, భావోద్వేగం, సమానత్వం కోసం జరిగిన ప్రజా పోరాటమన్నారు. అమరవీరుల కుటుంబాల సంక్షేమాన్ని ప్రాధాన్యతగా తీసుకుని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వారి పిల్లలకు విద్య, ఉద్యోగాల్లో ప్రత్యేక అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి సంవత్సరం అమరవీరుల దినోత్సవం నిర్వహిస్తూ వారి సేవలను స్మరించుకోవడం మాత్రమే కాదు, వారి కుటుంబాలకు నిజమైన అండగా నిలవడం ప్రభుత్వ ధర్మమని కవిత హితవు పలికారు. ఉద్యమకారులందరికీ ఒక గుర్తింపు అనేది ఒక ఆత్మగౌరవాన్ని ఇస్తుంది. ఆ గుర్తింపునివ్వాలి. అదేవిధంగా ప్రభుత్వము ప్లాట్ గాని ఇతర ఆర్థిక సహాయం గాని అందించాల్సిన అవసరం కూడా ఉంది.
తెలంగాణలో రైతులకు ఒక న్యాయం, పారిశ్రామికవేత్తలకు మరో న్యాయం ఎలా చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ హిల్ట్ పాలసీ కాంగ్రెస్ ప్రభుత్వ నిజస్వరూపాన్ని బయటపెడుతుందని తీవ్రంగా విమర్శించారు. రైతులకు సరైన సహకారం ఇవ్వకుండా బడా వ్యాపారులకు లబ్ధి చేకూర్చే విధంగా కొత్త పాలసీ రూపొందించారని ఆరోపించారు. సచివాలయంలోనే కూర్చుని కమిటీ నివేదిక ఇచ్చిందంటే ఇది పారదర్శకత లేని ప్రక్రియ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఇప్పటికే మౌలిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 9,000 ఎకరాల్లో మల్టీపర్పస్ కమర్షియల్ కాంప్లెక్స్ లు నిర్మిస్తే నగర భవిష్యత్తు ఏంటి అని సీఎం రేవంత్ నిలదీశారు. బెంగళూరులో ట్రాఫిక్ సమస్యలతో పరిశ్రమలు వెనక్కి వెళ్లిన ఉదాహరణ గుర్తు చేస్తూ హైదరాబాద్ ను మరో బెంగళూరుగా మార్చాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. నిపుణుల సలహా లేకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం రాష్ట్రానికి ప్రమాదమని హెచ్చరించిన కిషన్ రెడ్డి, గతంలో కేసీఆర్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నట్టు ఇప్పుడు సీఎం రేవంత్ కూడా అదే దారిలో నడుస్తున్నారని విమర్శించారు. ఈ భూములు ఎక్కడున్నాయో, ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు ఎన్నున్నాయి, అక్కడ ఉన్నటువంటి కార్మికుల పరిస్థితి ఏంది? ఈరోజు ఒకటే మనం చేస్తున్నాం, పారిశ్రామిక వాడలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మంది కార్మికుల భవిష్యత్ ఏంటో ఈరోజు ప్రభుత్వం ఆలోచన చేసినా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ కార్మికులతో ఎవరితోటైనా చర్చించారా? వాళ్ళ బ్రతుకేం కావాలి, వాళ్ళ భవిష్యత్ ఏం కావాలి, పరిశ్రమలు షిఫ్ట్ చేయడం వల్ల కార్మికుల జీవితాలలో ఏ రకంగా అంధకారం అవుతుందో మరి ముఖ్యమంత్రి ఒక్కరోజు ఆయన ఆలోచన చేశాడు అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ పరిశ్రమల్లో అనేక సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నారు. క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ, లేకపోతే లేబర్ కానీ, టెక్నీషియన్స్ కానీ అనేక మంది పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరిని ఎక్కడో ఊరు బయట తీసుకపోతే వాళ్ళు ఉండేది సనత్ నగర్లోనో, రామచంద్రపురంలోనో, పట్టంచెరులోనో ఉన్నటువంటి వాళ్ళు ఏ రకంగా తమ ఇల్లు వదిలిపెట్టి దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయగలుగుతారు? ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు? వాళ్ళకు భవిష్యత్ ఏంటి? ఏ ఒక్కరోజైనా ముఖ్యమంత్రి గారు ఈ జియో తీసుకొచ్చే ముందు కార్మికుల భవిష్యత్తు గురించి ఆలోచన చేశాడో చెప్పాల్సిన అవసరం ఉంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ డీసీసీ నూతన అధ్యక్షుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు కావాలని వక్రీకరిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రను వివరించే సమయంలో సీఎం ఏ మతాన్ని, ఏ కులాన్ని తక్కువ చేసి మాట్లాడలేదని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడం బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల స్వభావమని విమర్శించారు. కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా తెలంగాణను అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠింపజేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ కీలక సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టను దెబ్బతీసేందుకు కుట్రలు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ఖ్యాతి పెరిగే దిశగా సీఎం పనిచేసే ప్రతిపక్షాలు మాత్రం దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాయన్నారు. ప్రజలు నిజాలను తెలుసుకునే స్థాయిలో ఉన్నారని, అసత్య ప్రచారాలు ఎంత చేసినా పనిచేయవని, రాష్ట్ర అభివృద్ధి దిశలో ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎంపీ ధృవీకరించారు. హిందువులకు కూడా ఎంతో మంది భగవంతులు ఉంటారు. కొంతమంది ఆంజనేయ స్వామిని పూజిస్తారు, కొంతమంది రాముడిని పూజిస్తారు, కొంతమంది మైసమ్మని పూజిస్తారు అన్న విషయాన్ని చెప్తూ ఆయన మాట్లాడటం జరిగింది తప్ప ఏ కులాన్నో ఏ మతాన్నో ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని మాట్లాడినట్టు ఆయన మాట్లాడలేదు. కానీ దీన్ని పట్టుకొని బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళు ఈ రోజు కేవలం దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ సమిట్ 2047 కోసం అని చెప్పి ఈ రోజు బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకుని ఒక సమిట్, అలాగే మెస్సీ లాంటి వాళ్ళని తీసుకొచ్చి హైదరాబాద్ లో ఈరోజు ఫుట్బాల్ ఆడించే ప్రయత్నం చేస్తుండ్రు. కాబట్టి అంత ఆయన స్థాయిని దిగజార్చి ప్రజలను తప్పుతో పట్టించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా క్లియర్ గా కనపడుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ గత 4 ఎన్నికలు మాజీ మంత్రి దేవినేని ఉమా అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి మీడియాతో మాట్లాడుతూ ప్రజా రాజధానిపై దాడి చేయడం అంటే యువత భవిష్యత్తుపై దాడి చేసినట్లేనని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి కేవలం ప్రభుత్వ ప్రాజెక్టు కాదని, ఇది లక్షలాది రైతుల శ్రమ, యువత ఆశలు, రాష్ట్ర ప్రగతికి ప్రతీక అన్నారు. ఉమా పేర్కొన్నదేమంటే రాజధాని నిర్మాణం ఆగిపోవడం వల్ల ఉద్యోగ అవకాశాలు క్షీణించాయని, స్టార్టప్లు, ఐటీ కంపెనీలు, పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయన్నారు. అభివృద్ధి కోసం కాదు, రాజకీయ వైరం కోసం రాజధానిని తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఇది రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకర నిర్ణయమన్నారు. అమరావతి శాస్త్రీయంగా, ఆర్థికంగా, భౌగోళికంగా రాష్ట్రానికి అనుకూలమైన ప్రదేశమని ఇప్పటికే నిపుణులు నిరూపించారని ఉమా గుర్తు చేశారు. యువత కోసం, భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రగతి కోసం ప్రజా రాజధానిని తిరిగి పునరుద్ధరించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. షెల్ కంపెనీలు పెట్టి
43,000 కోట్లు ఛార్జ్ షీట్లు ఫైల్ అయ్యి ఉండి వాయిదాల మీద దశాబ్దం పైగా నెట్టుకొస్తూ నువ్వు ఇవాళ అవినీతి గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా జగన్మోహన్ రెడ్డి నీకు? నువ్వా ఇవాళ అమరావతి మీద విషం చిమ్మేది? అమరావతి రైతాంగం మీద నీ దుర్మార్గాన్ని, మీ దుష్ట పన్నాగాల్ని ఎన్నో చేసి దేవాలయాలకు వెళ్తుంటే కూడా దేవాలయాలకు వెళ్ళనివ్వకుండా కూడా నెల్లూరులో మీరు చేసిన అరాచకం, గోదావరి జిల్లాల్లో దేవుడు వాహనాన్ని కూడా ఆపి మీరు చేసిన లాఠీ చార్జీలు, మీరు వేసిన రాళ్ళన్నీ కూడా మాకు గుర్తున్నాయి. ఇవాళ మీరు పెట్టిన కేసుల్లో అమరావతి 3 రాజధానుల ప్రకటనలు వచ్చినప్పుడు మేము రోడ్డు ఎక్కితే మా మీద పెట్టిన నాన్ బెయిలబుల్ కేసుల్లో ఈరోజు కూడా మేము గంటల తరబడి కోర్టుల్లో నిలబడి వస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి, నువ్వు పెట్టిన కేసుల్లో ఇవాళ వందలాది మంది అమరావతి రైతులు ఈరోజు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉన్నాం. నువ్వా ఇవాళ అమరావతి మీద మాట్లాడే నైతిక అర్హత నీకుందా? నీ సంబరాలు రాంబాబు మాట్లాడుతూ ఉన్నాడు, మళ్ళీ అమరావతి మునిగిపోద్దని, లిఫ్ట్ ఇరిగేషన్ ఎందుకని. ఇరిగేషన్ మంత్రిగా పనిచేసి కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉన్నారు, బాధ్యత లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ కూడా విష ప్రచారాలు మీరు మానుకోలేదు. ప్రజలు మీకు 11 సీట్లతో బుద్ధి చెప్పినా కూడా మీకు ఇంకా జ్ఞానోదయం అవ్వలేదు. బయట ప్రాంతాలకు వెళ్ళి ఇక్కడ 1,000 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెబుతున్నారు. అమరావతి రైతాంగం దగ్గరికి వచ్చి మళ్ళీ మీకు అన్యాయం జరుగుతుందని మాట్లాడుతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక దూరదృష్టితో రాబోయే రోజుల్లో ఒక తెలుగువాడు గర్వపడే విధంగా ఒక ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం ఇక్కడ జరుగుతూ ఉంటే 1 కిలోమీటర్కి ఎన్ని కోట్లు? డ్వాక్రా సాధికార కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు ఆచంట సునీత మహిళా సాధికారం కోసం అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయడం అత్యవసరమన్నారు. అమరావతిలోని ఎన్టీఆర్ భవన్ నుంచి జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అంగన్వాడీలు గ్రామీణ మహిళలకు, చిన్నారులకు కీలక సేవలు అందించే ప్రాథమిక కేంద్రాలని గుర్తు చేశారు. పౌష్టికాహారం, ఆరోగ్య పర్యవేక్షణ, విద్యారంభ శిక్షణ ఈ 3 అంశాల్లో అంగన్వాడీల పాత్ర అపారమన్నారు. సునీత మాట్లాడుతూ అంగన్వాడీలను ఆధునీకరించడం ద్వారా మహిళల ఆర్థిక, సామాజిక స్థితి మరింత బలపడుతుందన్నారు. మహిళా సిబ్బందికి శిక్షణ, గౌరవప్రదమైన వేతనాలు, మెరుగైన వసతులు అందించేందుకు ప్రత్యేక చర్యలు అవసరమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సేవలను డిజిటల్ మోడల్ కి మార్చడం ద్వారా పారదర్శకత, బాధ్యత మరింత పెరుగుతుందన్నారు. మహిళా సాధికారత అంటే కేవలం సంక్షేమ పథకాలు కాదు, వారి చేతుల్లో శక్తి, అవకాశాలు, స్వయం సమర్థత ఇవ్వడమే ముఖ్యమని ఆచంట సునీత స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏదైతే డ్వాక్రా మహిళలు దాచుకున్నటువంటి పొదుపు సొమ్మును కూడా దోచేసుకొని ఏ విధంగా వారిని ఇబ్బంది పెట్టారు అనేది, అభయహస్తం ద్వారా దాచుకున్నటువంటి సొమ్మును కూడా లాగేసుకొని ఏ విధంగా దోచుకున్నాడు అనే దానికి ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలను అడిగినా ఈరోజు చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్క డ్వాక్రా మహిళ సంతోషంగా ఉండాలి, మంచి పారిశ్రామికవేత్తలు అవ్వాలని చెప్పేసి ఏ విధంగా ఆ రోజు గత ప్రభుత్వంలో 2 లక్షలు మాత్రమే ఉన్నటువంటి పావలా వడ్డీ రుణాలని ఈరోజు 5 లక్షలకు పెంపొందించి దానిలో భాగంగా ప్రతి ఒక్క మహిళ కూడా మంచిగా బిజినెస్ చేసుకోవాలని చెప్పి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు కూడా ప్రత్యేకమైనటువంటి ప్రోత్సాహాలు ఇవ్వాలని చెప్పి వారికి సంబంధించి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు 0%తో వాళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇచ్చి వారిని ప్రోత్సహించాలి అనే విధంగా ముందుకెళ్ళడం అనేది మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే గత ప్రభుత్వంలో చాలా రకాలుగా ఇబ్బందులు పడినటువంటి డ్వాక్రా మహిళలు, వాళ్ళకి లోన్స్ రాకుండా, కనీసం వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకుండా వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉప ముఖ్యమంత్రి గారు మీకిది సబబు కాదు, పవన్ కళ్యాణ్. తెలంగాణ వ్యాఖ్యలపై షర్మిల అన్నదమ్ముల్లా ఉంటున్న రాష్ట్రాల మధ్య వైషమ్యాలు సరికాదన్న షర్మిల, తెలంగాణ వారి దిష్టి తగిలిందనడం బాధాకరమని వ్యాఖ్య.
తాడిపత్రిలో దాడులు పెరిగాయంటూ పెద్దారెడ్డి ఆగ్రహం. టీడీపీ కూటమి వచ్చాక శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని విమర్శ. రెడ్ బుక్ రాజకీయాలతో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయని ఆరోపణ. ప్రతి దాడిని డిజిటల్ గా రికార్డ్ చేసి న్యాయ పోరాటం చేస్తామని హామీ. ఆర్మూర్ మున్సిపల్ అవినీతి బయటపెడతామని జీవన్ రెడ్డి ఫైర్. ప్రజల పన్ను డబ్బు దోపిడీ అవుతుందని తీవ్ర వ్యాఖ్య. అధికార యంత్రాంగాన్ని పూర్తిగా శుభ్రపరచాలని డిమాండ్. కాంగ్రెస్ బీజేపీ ఒత్తిడి రాజకీయాలు బయటపెడతారని హెచ్చరిక. దివాలా కంపెనీకి వేల కోట్ల కాంట్రాక్టులపై కృషాంక్ ఫైర్. పేజీలు తిప్పలేని కంపెనీకి బిగ్ ప్రాజెక్టులు ఎలా అని ప్రశ్నలు. పారదర్శక టెండర్ విధానం పక్కన పెట్టారని తీవ్రమైన ఆరోపణ. ప్రజాధనం దుర్వినియోగమైతే చూస్తూ ఊరుకోమని హెచ్చరిక. యమధర్మరాజు వేషంతో రోడ్డు భద్రతపై వినూత్న ప్రచారం. హెల్మెట్, వేగం, సిగ్నల్ ఉల్లంఘనల ప్రమాదాలు నేరుగా వివరింపు. కొత్త తరహా అవగాహనతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని ఆశ. యువత నిబంధనలు పాటిస్తే ప్రాణాలు కాపాడొచ్చని సందేశం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.